అలా ఇవన్నీ సుమా ఇసుక ఫ్రీ. మొత్తంగా ఈ 5 టవర్లకు రాయితీలతో కలిపి 4,354 కోట్లకు కాంట్రాక్టులు ఇస్తే మళ్ళీ దీనికి అదనంగా ఏసీలంట, ప్లంబింగ్ అంట, ఎలక్ట్రికల్ అంట, ఫైర్ ఫైటింగ్ అంట, లిఫ్టులు అంట, ఈ పనుల కోసం మళ్ళీ 2,316 కోట్లకు టెండర్లు పిలుస్తున్నారు. అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చినారు, పిలుచమని చెప్పినారు, పిలుస్తున్నారు. అంటే అన్నీ కలుపుకుంటే మొత్తంగా 5 టవర్లకు 6,671 కోట్ల రూపాయలు. మళ్ళీ దీనికి అదనంగా ఆ కట్టియా గవర్నమెంట్ కాంప్లెక్స్లలో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అక్కడ డ్రైనేజు, అక్కడ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు. ఏదైనా ఫ్లాట్లలో మీరు ఉన్నారు అని అంటే ఆ ఫ్లాట్లలో ఉంటే అక్కడ డ్రైనేజ్ కనెక్షన్లు, అక్కడ ఆ కాంప్లెక్స్లో కావలసిన డ్రైనేజ్ కనెక్షన్లు, ఆ కాంప్లెక్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ కాంప్లెక్స్లో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంటు, వీటికి మళ్ళీ అదనంగా సపరేట్గా 1,053 కోట్లు. ఎక్కడైనా మీరు ఫ్లాట్లు ఏదైనా పోయినా కూడా లేకపోతే మీరే కట్టాలనుకున్నా ఫ్లాట్లు కట్టడమే కాకుండా ఆ ఫ్లాట్లకు మీరు ఆ కాంప్లెక్స్లో ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయాలి. అప్పుడే పోయి ఎవరైనా కూడా ఫ్లాట్లలో ఉండగలుగుతారు. ఈ 5 టవర్లకు బిల్టప్ ఏరియా 52,20,496 SFT. అంటే స్క్వేర్ ఫీట్కు 14,795 రూపాయలు పర్ SFT. ఈ అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది తీసినా కూడా 12,779 రూపాయలు పర్ SFT. దీనికి ఆ గవర్నమెంట్ కాంప్లెక్స్లో అడిషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా 1,053 కోట్లు కూడా కలిపితే స్క్వేర్ ఫీట్కు 14,795 రూపాయలు పర్ SFT. అన్నీ కలిపి 4,500తో చేస్తున్నారు హైదరాబాద్లో, బెంగళూరులో, చెన్నైలో. ఇక్కడ ఇన్ని మినహాయింపులతో ఈ రేట్లు. ఇలా ఇసుక ఫ్రీ, అది మర్చిపోకూడదు అందరం. ఇసుక ఫ్రీ అనేది వెరీ ఇంపార్టెంట్ కదా బిల్డింగ్ కన్స్ట్రక్షన్. 5 టవర్లకు 52,20,496 SFT. ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఒకవైపునేమో ఇంతింత డబ్బులు ఖర్చు పెట్టి కడతా ఉన్నారు, మరోవైపున తాత్కాలిక సచివాలయము, తాత్కాలిక అసెంబ్లీ అని చెప్పి వీటిలో వేస్ట్ చేసిన అమౌంట్ ఎంతో తెలుసా, 1,100 కోట్లు. ఎందుకు కట్టినారయ్యా మరి ఉన్న సచివాలయము, ఉన్న అసెంబ్లీ? 1,100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టినారు. ఇప్పుడు తాత్కాలికం అంట అని మళ్ళా ఇప్పుడు ఇంత కడతా ఉన్నారు. 6,671 కోట్లు ప్లస్ 1,053 కోట్లు పెట్టి మళ్ళా కడతా ఉన్నారు. అంటే 1,100 కోట్లు ఏం కావాలా, గంగలో పోసినట్టే కదా. తెలంగాణలో కేసీఆర్ గారు ఈ మధ్యకాలంలోనే సెక్రటేరియట్ బిల్డింగును 28 ఎకరాల్లో కట్టినాడు, 10 లక్షల SFT. అంతకన్నా ఎక్కువ, అదే చాలా లిబరల్. 615 కోట్లతో కట్టినాడు.
పార్లమెంటు, దేశ రాజధాని ఢిల్లీలో పార్లమెంటు కొత్త భవనం 970 కోట్లు. ఆ పార్లమెంట్లో 1272 మంది కూర్చునేలా కట్టారు. మరి పార్లమెంటు దేశం మొత్తం చూస్తుంది, ఆ లెవెల్లో వాళ్ళు కడితే